హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. నిన్న రైతు బజార్కి వెళ్ళానండి. అక్కడ ఆవకాడ తీసుకున్నాను. మా వారు పాలకల్లో ఉండగా ఒకసారి ఆవకాడ తీసుకొస్తే అది ఎందుకే కట్ చేస్తే ఏమైందంటేనండి, లోపలంతా పాడైపోయినట్టు అయిపోయిందనమాట. అయిపోతే అది తిన్నాం కానీ అసలు టేస్ట్ లేదు, ఏమి లేదు. కాయ లోపలంతా రంగు మారిపోయాను. నిన్న తీసుకున్నప్పుడు అన్నారు, ఈయన వద్దన్నారు. అసలు చూద్దామండి, అవకాడో జ్యూస్ చాలా బాగుంటుందంట. చూద్దాం తీసుకొచ్చి. ఇదిగోండి ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో కట్ చేసి చూడాలి. ఇప్పుడు ఇది ఏమన్నా పాడైందనుకోండి, వచ్చే చెప్తారు నేను వద్దన్నా నువ్వు తీసుకున్నావు అంటారు. ఇప్పుడు చేయలేదండి, చేసి చూద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఆవకాడ ఏంటంటేనండి, గుంజు తక్కువ, గింజ పెద్దగా ఉంటుంది. ఏంటంటే గుంజు కూడా అసలు టేస్ట్ ఉండదండి, చప్పగా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఉత్తిదే తిన్నాము, ఏం చేయాలో తెలియక. అందులో అది పెద్ద ఏమీ ఇలాగ గ్రీనిష్గా లేదండి, రంగు బాగా మారిపోయిందనమాట. సరే చూద్దాము అనేసి తీసుకొచ్చాను. ఏంటంటే జ్యూస్ చేయాలి. ఇది దాని వచ్చా జ్యూస్ చేసి ఉంచలేదు అనుకో, ఎందుకు ఇది కొన్నావు పాడు చేస్తావు కాయంతా అంటారు. కాబట్టి జ్యూస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏమైనా సరే జ్యూస్ చేసి ఉంచాలి. మీరు ఎప్పుడైనా ఆవకాడో జ్యూస్ చేశారా? నాకు కామెంట్స్లో చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి, ఎలా చేశారో కూడా చెప్పండి. మేము రాజమండ్రి వచ్చాకండి, ఇక్కడ జ్యూస్ తాగుతాము షాప్లో. ఆ షాప్లో ఆవకాడో జ్యూస్ అన్నింటికంటే రేట్ ఎక్కువ అనమాట. ఎప్పుడు తాగలేదు. డ్రై ఫ్రూట్ జ్యూస్ అన్ని రకాల జ్యూస్లో తాగాను, ఆవకాడ ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకో నేను కాయ తిన్నప్పటి నుంచి ఒక రకమైన ఏమీ టేస్ట్ ఉండదు, అది ఎందుకులే అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి. నేను మటుకు ఆవకాడో జ్యూస్ ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఏమైనా సరే చేయాలన్నమాట. ఇవాళ చేసి చూడాలి ఎలా ఉంటుందో. కానీ బాగుంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ చాలా మంచిదంట ఆవకాడో తింటే, చాలా మంచిదంట ఆరోగ్యానికి. నేను ఈ కాయ కొన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది, ఏమన్నా కాయ ఏంటండి నా ఆవకాడో అన్న. ఎలా ఉంటుందమ్మా అది అన్నారు. టేస్ట్ అంటూ ఏమీ ప్రత్యేకంగా ఏమి ఉండదండి, మాకు చెప్పగానే ఉంటుంది, జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. ఆ తొక్కది చెక్కాలా అన్నారు. చెక్కక్కర్లేదండి, మామూలుగా ఇలా కట్ చేసి ఇలా ఒలిచినట్టు ఒలిస్తే వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆవకాడో ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక గ్లాసు పాలు వేసుకుంటున్నాను. చూసి ఒకవేళ మరీ బాగా చిక్కగా ఉంటే కనుక మళ్ళీ కావాలంటే కాసిన పాలు కలుపుకోవచ్చు. ఒక 4 స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను. చూసి కావాలంటే స్వీట్ సరిపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పెట్టేసుకున్నాను. కలర్ మటుకు సూపర్గా ఉందండి, ఎంత బాగుందో. కలర్ చూస్తే వెంటనే తాగాలనిపిస్తుంది, అంత బాగుంది. టేస్ట్ మటుకు చూడాలి ఎలా ఉందో. ఇదిగోండి గాజు గ్లాస్లో తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. పైన కొద్దిగా బూస్ట్ వేసాను, చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.